జరుగుతున్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు భోజనం చేసే ముందు ఒక పండు తిని తర్వాత భోంచేస్తున్నారనుకోండి, అప్పుడు నా షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? లేదు నేను భోజనం చేసిన తర్వాత పండు తింటున్నాను అనుకో, అప్పుడు నా షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? సో ఇది ప్రతి మనిషికి షుగర్ లెవెల్స్ అనేవి వెరీ పర్సనలైజ్డ్ ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, స్లీప్ ఎలా ఉంది, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారా లేదా, వీటితో పాటు మీరు ఎలాంటి భోజనం చేస్తున్నారు. సో వీటన్నిటి మీద మన పోస్ట్ లంచ్ కానీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ప్రతి మనిషి తను తీసుకునే ఆహారానికి డిఫరెంట్గా రియాక్ట్ అవుతారు. సో మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు మీ ఫుడ్కి అనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే అసలు ఫస్ట్ మీ షుగర్ లెవెల్స్ రోజు మొత్తం ఎలా ఉన్నాయి అన్నది ఈ బ్లడ్ షుగర్ మానిటరింగ్ టెక్నిక్స్ వాడుకుని మీరు షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ టిప్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా సరే బ్లడ్ షుగర్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు రిజల్ట్స్ ఇన్స్టెంట్గా ఉండవు. వెయిట్ లాస్కి వచ్చేసరికి మనం వారంలో అట్లీస్ట్ 500 గ్రాములైన వెయిట్ లాస్ కనిపిస్తుంది. కానీ బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్లో మన రిజల్ట్స్ అన్నవి ఇన్స్టెంట్గా ఉండవు, స్లోగా ఉంటాయి. కానీ మనం చేయాల్సిన ప్రయత్నాన్ని మటుకు స్టడీగా చేయాలి. మీరు బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్లో ఫస్ట్ స్టెప్గా మీరు ఎక్సర్సైజ్ అన్నది మీ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకుందాం అనుకున్నప్పుడు మీరు కంటిన్యూస్గా ఒక నెల రోజులు, వారానికి 5 రోజులు చొప్పున ఒక నెల రోజులు ఎక్సర్సైజ్ని ఇంప్లిమెంట్ చేసుకుని అప్పుడు మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్లో తేడాలు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఎప్పుడైనా సరే పోస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అన్నవి మనం మేనేజ్ చేయడం ఈజీగా ఉంటుంది. అండ్ మనకి అందులో వచ్చే చేంజ్ కూడా చాలా క్విక్గా కనిపిస్తుంది. కానీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ కనుక ఎక్కువ ఉంటున్నట్లయితే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అన్నవి కంట్రోల్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఈ హై ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్కి చాలా కారణాలు ఉంటాయి. మన స్లీప్, ఎక్సర్సైజ్, మన హార్మోనల్ లెవెల్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ సెన్సిటివిటీ, ఆడవాళ్ళల్లో అయితే హార్మోన్స్ పెరిమెనోపాజ్లో ఉంటే రకరకాల హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మెనోపాజ్ అయిన ఆడవాళ్ళల్లో రకరకాల హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. గెస్టేషనల్ డయాబెటీస్ అయితే డిఫరెంట్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. ఇలాగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ రీడింగ్స్ మారాలి అంటే చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ రెడ్యూస్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఏదేమైనా సరే మీరు ఒక ప్రోగ్రాంలో ఎన్రోల్ అయినప్పుడు డెఫినెట్గా ఒక 3 months టైం పీరియడ్ ఇస్తే అప్పుడు మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ మీకే డ్రాస్టిక్గా చేంజ్ కనిపిస్తుంది. మీరు కనుక మీ డయాబెటీస్ని మేనేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఆన్ మేనేజింగ్ యువర్ డయాబెటీస్, kindly reach me at trulynutrition.edight.clinic. I hope this video helps you. Thank you.